Hello everyone, welcome back to our YouTube channel. ఎలా ఉన్నారు మీరందరైతే? చాలా బాగున్నానండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో సడన్గా ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా మనకి మన వ్యూవర్ అయితే ఒక కమెంట్ పెట్టడం జరిగిందనమాట. అది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ చూస్తుంటే మధ్యలో కొన్ని మీషో గురించి 99 రూపీస్కి షూ ర్యాక్స్ అండ్ 199 రూపీస్కి అట్లా స్టార్టింగ్ సోఫా సెట్స్ అవన్నీ తీసుకోవచ్చు అని చూపిస్తుంది మీషోలో. కానీ అదే నేను మీషో యాప్లో ఓపెన్ చేస్తే ఆ ప్రొడక్ట్స్ ఏవి కూడా మీషోలో కనిపించట్లేదు. ఇవన్నీ రియలా ఫేకా, అసలు ఇది తీసుకోవచ్చా లేదా అని అయితే క్వశ్చన్ అడిగారనమాట. సో అప్పుడు నాకు గుర్తొచ్చింది ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బిఫోర్. ఏంటి అంటే జూలై 2023లో జరిగింది ఇది. నేను ఇది జరిగింది యూట్యూబ్లో మనం స్క్రోల్ చేస్తూ ఉంటుంటే మనకి కొన్ని యాడ్స్ అయితే కొన్ని ఐటమ్స్ గురించి యాడ్స్ చూపిస్తుంటాయి. ఫొటోస్ మనము అంటే వేరే వెబ్సైట్కి లింక్ అయి ఉంటాయి. ఫొటోస్ చూపిస్తుంటాయి ఈ ఐటమ్ ఇంత అనేసి. అవి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి. సో అలా నేను ఒక శారీ చూసాను. ఇలా 100కి 200కి అయితే కాదండి, 799 రూపీస్ ఆ శారీ వచ్చేసి. సో 799 రూపీస్కి మంచి వర్క్ శారీ విత్ బ్లౌజ్ అనేసి వచ్చింది. చాలా వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలా మంచి మంచి పిక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. శారీస్ నేనైతే ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన తర్వాత ఏంటి అంటే నాకు ఒక 3 డేస్లో నాకు ఐటమ్ అయితే నాకు వచ్చింది. ఐటమ్ వచ్చిన తర్వాత ఏంటి అంటే నేను ఓపెన్ చేశాను. ఐటమ్ ఓపెన్ చేస్తే ఏంటి అంటే అది ఏమంటారు, వర్క్ శారీ కాదు కదా, జస్ట్ నార్మల్ శారీ వచ్చింది. అది కూడా ఏంటి అంటే మనం యూస్ చేసి పడేస్తాం కదా క్లాత్స్, లైక్ మరకలు అంటితే ఇట్లా మసిగుడ్డ టైప్ అట్లా వచ్చిందనమాట. నాకైతే అసలు అప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు తలుచుకుని నాకైతే చాలా నవ్వు వస్తుంది. కానీ అప్పుడు అసలు అంటే ఆ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. ఒక 100-200 అంటే ఓకేలే, ఇలా వచ్చింది, ఓకే నేను కకృతి పడ్డా అనేసి అనుకోవచ్చు. బట్ 100-200 కాదు, అది 799 రూపీస్, అంటే 800 రూపీస్ అనుకోండి. సో మీరు అనుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టవచ్చు కదా అనేసి. నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. ప్రోడక్ట్ నాకు వచ్చిన తర్వాత నేను పేమెంట్ చేసి తీసుకున్నాను. సో తర్వాత రిటర్న్ పెడదామని వెబ్సైట్లో ఓపెన్ చేస్తే మనకు రిటర్న్ ఆప్షన్ ఏమంటారు, రిటర్న్ ఆప్షన్ లేదు. కాకుంటే అదే రోజు సేమ్ డే నాకు ఏ రోజు అయితే ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిందో అదే రోజు అసలు ఎంతమంది, వందల మంది అనమాట. అంటే నాకు తెలిసి ఒకే రోజు అందరికీ ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేసి నాకు తెలిసి వెబ్సైట్ని క్లోజ్ చేసి ఉంటారు వాళ్ళు, ఐ థింక్ సో. అదే రోజు ఎంతమంది కంప్లైంట్ అంటే సేమ్ ఏమంటారు, రాంగ్ శారీ వచ్చింది, ఓల్డ్ శారీ వచ్చింది, రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అనేసి చాలామంది పెట్టారు. మనకు అందులో ఒక నెంబర్ కూడా ఉందంట. నెంబర్కి కాల్ చేశాను నేను. ఆ నెంబర్కి కాల్ చేస్తే హిందీ వాళ్ళు అనమాట మాట్లాడింది, హిందీలో. సో ఒక లింక్ పంపిస్తామండి. సో ఆ లింక్లో మీ అకౌంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి, ఎంట్రీ చేస్తే మీ డబ్బులు మీకు రిటర్న్ పంపించేస్తామనేసి అన్నారు. సరే నాకు లింక్ అయితే వచ్చింది. నేను ఏం చేశాను అంటే నా మొబైల్ నుంచి చేస్తే మిస్టేక్, అంటే అకౌంట్స్ అవన్నీ ఓపెన్ ఉంటాయి, ప్రాబ్లం అవుతుందేమనేసి వేరే మొబైల్ నుంచి ట్రై చేశాను ఫస్ట్. సో అందులో ఓపెన్స్ రాలేదు. మళ్ళీ నా మొబైల్లో కూడా ట్రై చేసాను. ఏంటంటే మనకు కొన్ని డీటెయిల్స్ ఎంట్రీ వరకు వచ్చింది, తర్వాత మన అకౌంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని వచ్చింది అని చూపించింది అనమాట. సో అక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవట్లేదు, ఇంకా అక్కడే క్లోజ్ అవుతుంది. నేను ఒక 10 టైమ్స్ అట్లా ట్రై చేసి ఉంటాను, బట్ నెక్స్ట్ స్టెప్ అనేది పోవట్లేదు. తర్వాత ఇంకా మళ్ళీ కాల్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్. సో ఇదనమాట జరిగింది. ఏంటి అంటే మనము ఇలా అంటే తక్కువకు వస్తుంది అనేసి మనం ఎక్కడి నుంచి అక్కడ పడితే తీసుకుంటాము. అంటే వెరిఫై ఉన్న యాప్స్ నుంచి, వెబ్సైట్స్ నుంచి మాత్రమే ఏదైనా తీసుకుంటే పర్చేస్ చేసుకోవాలని అయితే నేను చెప్తున్నానండి. ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. యాక్చువల్గా నేను అందరికి చెప్తాను, అంటే ఆన్లైన్లో ఎక్కడ పడితే అక్కడ ఏది కొనొద్దు, ఏం చూడొద్దు, ఏం చేయొద్దు అనేసి నేనే ఒకటికి 10 సార్లు చెప్తాను. అలాంటిది నేనే మిస్టేక్ చేశాను. అది కూడా వాళ్ళు 100-200 చూపిస్తే నన్ను 100% నమ్మేదాన్ని కాదు, కొనేదాన్ని కూడా కాదు. సో 799 ఉంది కాబట్టి సో ఆ దానికి అది వర్తబుల్ అని నాకు అనిపించింది. అంటే ఆ ప్రోడక్ట్ అనేది ఆ ప్రైస్ వర్తబుల్ అనిపించింది నాకు, కాబట్టి తీసుకున్నాను నేను. బట్ ఇలా జరిగిందనమాట. సో ఇన్స్టాగ్రామ్ అండి కదా, ఎక్కడైనా కూడా మీరు తీసుకున్నప్పుడు అది థర్డ్ పార్టీలోకి వెళ్ళిందంటే అసలు అక్కడ ఏముంది ఏంటి, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాక తర్వాత కూడా ఏంటి అంటే
మనకు వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మనకు అక్కడ రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటేనే ఆ పికప్ పర్సన్ వచ్చి తీసుకెళ్తారు. అక్కడ ఆప్షన్స్ అనేవి లేదనుకోండి మనం ఏం చేయలేం. మరి వెబ్సైట్ మీరు చూడాలంటే వెబ్సైట్లో అయితే రిటర్న్ ఆప్షన్ అనేది ఉంది. కాకుండా తర్వాత వాళ్ళు వెబ్సైట్ అనేది తీసేసిన తర్వాత మనం ఇంకేం చేయలేం. వెబ్సైట్ అనేది క్లోజ్ చేసేసారు వాళ్ళు. సో ఇప్పుడు మనం అసలు ఇంకో ఆప్షన్ ఏం లేదు. ఇంకా అప్పుడైతే ఇలా జరిగింది. నాకు ఎవరైతే టెక్స్ట్ చేశారో ఆ పర్సన్ కూడా నేను చెప్పింది ఒకటి, మీరు ఒకవేళ అక్కడ ప్రొడక్ట్స్ ఏవైతే ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నాయో ఆ ప్రొడక్ట్స్ అనేవి మీషో అని చూపిస్తుంది అని చెప్పాడనమాట. సో అది ప్రొడక్ట్ కానీ లేదా లింక్ కానీ క్లిక్ చేసిన తర్వాత ఒరిజినల్ మీషో వెబ్సైట్ ఆర్ మీషో యాప్లోకి వెళ్తే మాత్రం ఈ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసుకోండి, లేదంటే లేదనేది నేనైతే సజెషన్ ఇచ్చాను. సో నేను కూడా నేను చెప్పేది ఒకటే, ఎవరైనా కూడా ఏదైనా తీసుకోవాలనుకుంటే ట్రస్టెడ్ యాప్స్ లేదా ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి మాత్రమే తీసుకోండి. ఎందులో పడితే అందులో తీసుకొని ఇలా అనవసరంగా డబ్బులైతే వేస్ట్ చేసుకోవద్దు. నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.